ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బైపాస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరియు టీజేఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు, రామ్రెడ్డి, ప్రభు, రఘుగౌడ్, కూన సంతోష్, జార్జ్, బుచ్చి రాములు, కిరణ్ గౌడ్, హఫీజ్ షఫీ, నాగరాజ్, వెంకట్రాజ్, శ్రీనివాస్, తాహెర్, ఆరిఫ్, బబ్బుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. सोनिया गांधी गारी नायकत्व ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి పుట్టి దాదాపు 141 సంవత్సరాలైంది. 140 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజు. ఈరోజు బర్త్డే కాంగ్రెస్ పార్టీ. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు బర్త్డే పుట్టినరోజు. ఆ రోజు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, అనేక మంది కాంగ్రెస్ అనేక మంది మహానుభావులు, మహానాయకులు. మరి ఆ రోజు స్వాతంత్రం కంటే ముందు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పుట్టింది. అప్పుడు ఏ పార్టీ కూడా లేదు. పార్టీ అంటే ఇప్పుడున్న విమర్శిస్తున్న బీజేపీ అప్పుడు పుట్టలే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పుట్టిన సందర్భంలో ఇండిపెండెన్స్ స్వాతంత్రం కంటే ముందు కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత మహాత్మా గాంధీ నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారు, రాహుల్ గాంధీ కుటుంబం ఆనాటి నుంచి కూడా మరి దేశంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, డెమోక్రసీ ప్రజాస్వామ్య పద్ధతిలో జీవించాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత దేశానికి ఇండిపెండెన్స్ రావాలి, శాంతియుత మార్గంలో మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం మొత్తం కూడా ఆనాటి నుంచి దేశ ప్రజల మంచి పరిపాలన, మంచి పాలన, స్వతంత్రం రావాలి, స్వేచ్ఛగా జీవించాలి దేశ ప్రజలు అని ఆ రోజున మహాత్మా గాంధీ గారి పాటలో, శాంతియుత మార్గంలో, వారి నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారికి అనేక మంది పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రజలు మరి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అంటే ఇండిపెండెన్స్ స్వతంత్రం రాకముందు 30 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మన దేశానికి స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇండిపెండెన్స్ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రజల పాలన వచ్చింది దేశంలో. మరి ఆ రోజున ఆనాటికి ఈనాటికి తీసుకుంటే స్వాతంత్రంగా పుట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి 141 సంవత్సరాలు
కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజు అని ఒకసారి, అందుకే ఈ సందర్భంలో సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు निर्मला तो पार्टी ब्लैक प्रेसिडेंट पार्टी प्रेसिडेंट कांग्रेस जो इंडिपेंडेंस आया, ये देश का जो ब्रिटिश वालों को हकाल दिया महात्मा गांधी जी, भाई वहाँ वो जब 47 में जो 1947 में जो इंडिपेंडेंस आया देश को, जब महात्मा गांधी जी, जवाहरलाल नेहरू जी, भाई वो लोगों का जो लाइफ सैक्रिफाइस है उन लोगों का, भाई महात्मा गांधी जी तो अभी जवाहरलाल नेहरू तो 12 साल 13 साल तो जेल का जिंदगी गुजारे ना इंडिपेंडेंस के लिए। जवाहरलाल नेहरू जी 12 साल थे देश की जनता के लिए, देश को इंडिपेंडेंस के लिए, ब्रिटिश को हकालने के लिए। भाई जवाहरलाल नेहरू जी तो 12 साल थे जेल में। इंदिरा गांधी जी थे 6 साल थी जेल में देश जनता के लिए इंडिपेंडेंस लड़ने में। इंदिरा जी थे, इंदिरा गांधी जी भी थे। भाई मोदी जी आप तो 5 साल थे जी, 3 साल थे आप तो। भाई ये तो सोचने की बात है, ये तो क्या मतलब की बात है ये तो। भाई जो 1947 में जो देश की इंडिपेंडेंस आया, इंडिपेंडेंस के पहले जवाहरलाल नेहरू जो राहुल जी का खानदानी ग्रैंडफादर्स, राहुल गांधी जी का जो ग्रैंडफादर्स, भाई जवाहरलाल नेहरू जी तो इंडिपेंडेंट देश की जनता के लिए तो 12 साल जेल के जिंदगी गुजारे। इंदिरा गांधी जी 6 साल बिफोर इंडिपेंडेंस। जो 1947 में जो आज़ादी आया देश की जनता को, भाई आप मोदी जी आपके 3 साल एज 3 साल, आपका एज 3 साल, आज आपका उम्र 3 साल था। मेरे हिसाब में अमित शाह जब पैदा नहीं हुए, अमित शाह जी तो पैदा नहीं हुए। भाई ये तो सोचने की बात है ना, देश जनता भी सोचना, ये तो देश का जनता सोचना है इसके लिए। मोदी जी 3 साल थे, अमित शाह जी पैदाइश नहीं हुए। भाई आप लोग तो जवाहरलाल नेहरू जी के लिए आप पार्लियामेंट में कुछ किया नहीं बोल के आप बात कर रहे हैं। भाई ये देश जनता तो सोचो तो। भाई प्रधानमंत्री मोदी जी, अमित शाह जी सोचने में नहीं है। वो लोग को हुकूमत चाहिए, कोई जीनो कोई मरे कोई जीन जो। मोदी जी को तो होना, बीजेपी को तो होना, हुकूमत होना। देश जनता की जरूरत नहीं है लोगों को, बस देश जनता की जरूरत, देश जनता के लिए सोचने का खानदान ही है राहुल गांधी का जो फादर्स जो उनका नानी भी थे इंदिरा जी। भाई वो लोग तो कुर्बान तो कर दिया देश जनता के लिए। आप तो भाई आप सोचो, मोदी जी, अमित शाह जी, बीजेपी नेता कोई भी थे, कोई पैदा भी नहीं हुए। ये देश जनता सोचना बोल के मेरा आज हम संगारेड्डी पे तो हर एक साल ये कांग्रेस पार्टी बर्थडे, हम यहाँ बर्थडे हर एक साल यहाँ झंडा चढ़ा के हम यहाँ बर्थडे विशेष करते रहते। भाई बीजेपी जो नेता जो राहुल गांधी खानदान को जो टारगेट बना के तो खानदानी को टारगेट बना के जो देखो पार्लियामेंट में देश जनता के कैसे जी रहे, देश जनता में कैसे जी रहे, क्या हाल है, लोगों का क्या तकलीफ है, उसके लिए चर्चा चलना। अपन तो रिसेंटली देख रहे पार्लियामेंट में देश जनता के लिए कोई चर्चा नहीं है। सिर्फ महात्मा गांधी जी को, राहुल खानदान जो जवाहरलाल नेहरू जी को, इंदिरा जी को, राहुल गांधी जी को टारगेट बना के पार्लियामेंट में बात कर रहे हैं। भाई देश की जनता सोचो, जनता तो लोगों को मौका 3 बार दिए, पर आप लोग का देश जनता तो 3 बार मौका बीजेपी मोदी जी को प्रधानमंत्री इसलिए बनाए, देश जनता के लिए कुछ सेवा करो, वो लोग के लिए कोई रूल करो। मगर देश जनता
राहुल गांधी जी खानदान की जो सैक्रिफाइस को खत्म करने के लिए आपको प्रधानमंत्री नहीं बनाए देश की जनता। मैं अपील कर रहा हूँ देश की जनता से, उन्हें मोदी जी, अमित शाह जी, भाई वो लोग तो देश की जनता के लिए सोचने का टाइम नहीं दे, वक्त नहीं दे रहे। वो लोग सिर्फ राहुल गांधी का खानदान को, महात्मा गांधी एंड जवाहरलाल नेहरू को टारगेट बना के वो लोग काम कर रहे हैं। ये भी देश की जनता सोचना है। आने वाले दिनों में, आने वाले सालों में, अभी तो 3-4 साल तो है इलेक्शन, मगर देश की जनता खुद आपका जीना जो ठीक रहना, अच्छा जीना चाह रहे, जो गवर्नमेंट की तरफ से जो फायदा लेना चाह रहे देश की जनता, वो अमल होना बोल तो सिर्फ राहुल गांधी जी प्राइम मिनिस्टर बनना है। जिस दिन राहुल गांधी जी प्राइम मिनिस्टर बनेंगे, जैसी जो था जमाना कांग्रेस पार्टी का, जो महात्मा गांधी नेतृत्व में, जो जवाहरलाल नेहरू जी, वहाँ इंदिरा गांधी जी, जो राजीव गांधी जी एंड सोनिया गांधी जी के नेतृत्व में मनमोहन सिंह जी, जितने भी प्राइम मिनिस्टर थे, उतना साल तो देश की जनता के लिए, देश में आज तक जो भी है, जो भी हुआ, वो राहुल गांधी का खानदान ही करे। भाई मैं ये सवाल पूछना चाह रहा हूँ, भाई आप तो सवाल कर रहे हैं कांग्रेस पार्टी को, सोनिया गांधी जी को टारगेट बना रहे, सोनिया जी को, प्रियंका जी को, राहुल गांधी तो बड़ा टारगेट बना दिया आप तो। ये टारगेट का पॉलिटिक्स चल रहा, देश की सेवा पॉलिटिक्स, देश सेवा के लिए पॉलिटिक्स नहीं चल रहा, टारगेट के पॉलिटिक्स चल रहा है यहाँ तो। जैसा राहुल गांधी जी आने सालों का जो इलेक्शन है, भाई राहुल गांधी जी देश की, जैसा इंदिरा गांधी जी का जैसा रूल था, वो खानदान के जैसा वो लोग पावर रूल किए जनता के लिए, वैसा दिन आना बोले तो ये देश जनता सोचना है राहुल गांधी जी को 300 पार्लियामेंट सीट से उनको प्रधानमंत्री बनाना, वही दिन अच्छा होगा देश जनता के लिए। ये देश जनता सोचो बोल के मैं मीडिया के सामने से जनता के मेरा अपील है। धन्यवाद।